కుట్టి పేపర్లో పడిందని తెలిసి జ్యోతి సూర్య వాళ్ళిద్దరూ కూడా కుట్టి దగ్గరికి వెళ్ళి, కుట్టి చూసావా, నీ ఫోటో పేపర్లో వచ్చింది, నువ్వు చాలా గొప్పదానివి అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో కుట్టి అయితే ఏది జ్యోతమ్మ ఇలా చూస్తానని చెప్పి తన ఫోటోని అయితే చూస్తుంది. అవును జ్యోతమ్మ అని చెప్పి అంటుంది. ఇక సింహాద్రి పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా కుట్టి ఫోటోని చూసి మన బిడ్డ ఎంత చక్కగుందో అని చెప్పి పద్మమ్మ అయితే ముద్దు పెడుతూ ఉంటుంది. ఇక అలా కుట్టినైతే సూర్యబాబు పొగుడుతూ ఉంటాడు. కుట్టి నువ్వు చాలా గ్రేట్ కుట్టి, ఏదైనా సరే నీ టాలెంట్ వల్లే నువ్వు ఇప్పుడు ఇంటర్నేషనల్ పేపర్లో పడ్డావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో జ్యోతి కూడా కుట్టికి చాలా మంచి ఫ్యూచర్ ఉందండి, కుట్టి చాలా తెలివైంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక పద్మమ్మ అయితే ఈ మంచి శుభవార్తని మీ సూర్యబాబు జ్యోతమ్మ తీసుకువచ్చారు కదా, వాళ్ళకి పాయసం చేసి పెడతాను ఉండమ్మా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న జ్యోతి అయితే ఎందుకు పద్మమ్మ, అవేమీ వద్దు, మేమే ఏమైనా కుట్టికి చేసి పెడతాము, కుట్టి కూడా మా ఇంట్లో దయ్యే కదా, ఇప్పుడు కుట్టి పేపర్లో పడిందంటే మా ఇంట్లో వ్యక్తే పేపర్లో పడినట్టుగా మేము అనుకుంటున్నాము, అందుకే మేమే కుట్టికి ఏదో ఒకటి స్వీట్ చేసి పెడతాము అని చెప్పి జ్యోతి కుట్టితో అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి ఎలా అంటూ ఉంటాడు, అవునమ్మా మీరు కూడా మీ బిడ్డలాగానే మా బిడ్డను కూడా చూసుకుంటారు, అందులో ఏమాత్రం తేడా రాకుండా చూసుకుంటారమ్మా అని చెప్పి సింహాద్రి జ్యోతితో అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.